మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చాయి ఎల్ఎండ్టీ, హెచ్ఎంఆర్ఎల్ మెట్రో సంస్థలు. ఫ్రీ మొదటిసారి మెట్రో ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఛార్జీలు 10 నుంచి 20% పెంచినట్టు ప్రకటించాయి. పెరిగిన ఛార్జీలు ఇక రేపటి నుంచి అమలు కానున్నాయి. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది మెట్రో సంస్థ. అనుకున్నట్టే ఛార్జీలు పెంచి ప్రయాణికులపై భారం మోపింది ఎల్ఎన్టీ మెట్రో సంస్థ. ఇకపై మెట్రో టికెట్ కనిష్ట ధర 12 రూపాయలు కాగా గరిష్ట ధర 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొదటి 2 కిలోమీటర్లకు 10 రూపాయలు ఉంది. దీన్ని 2 రూపాయలకు పెంచారు. 24 కిలోమీటర్ల పైన చేసే జర్నీకి ప్రస్తుతం 60 రూపాయలు ఉంది. ఇకపై 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి 2 నుంచి 3 కిలోమీటర్ల లెక్కన ధరలు పెంచింది మెట్రో సంస్థ. మెట్రో రైలు సవరించిన ఛార్జీలు 2025 మే 17 నుంచి అమల్లోకి రానున్నాయి. డిస్కౌంట్స్ ఎత్తేసి టికెట్ రేట్లు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నారు మెట్రో ప్రయాణికులు. టికెట్ల రేట్లు చాలా ఎక్కువ పెరుగుతున్నాయి మేడం. సామాన్యులకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మేము హైటెక్ సిటీ నుంచి మళ్ళీ ఎల్బీనగర్ దాకా పోవాలి. సరే ఉన్నోళ్ళ కంటే ఏమో కానీ సామాన్యులకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడు చూసినా మెట్రో ఫుల్గానే ఉంటుంది. ఇప్పుడు రేట్స్ పెంచితే దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు ఎఫెక్ట్ ఎవ్రీబడి. బికాస్ పీపుల్ ఎంత కాస్ట్ పెట్టి బస్సెస్ ఫ్రీ ఉంది అండ్ మెట్రో ఇస్ టూ హై. So there is lots of vast difference. So I think they should not increase the prices for sure because it's very convenient. Middle class వాళ్ళకి అందరికీ చాలా బాగుంది కదా. హైదరాబాద్ లో మెట్రో ప్రాజెక్ట్ 2017లో అందుబాటులోకి వచ్చింది. 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. మెట్రో నష్టాల్లో పడడంతో టికెట్ రేట్లను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది నిర్వహణ సంస్థ ఎల్ఎన్టీ. ఛార్జీల సవరణ కోసం 2022న ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటైంది. 2023 జనవరిలో ఎల్ఎన్టీ మెట్రో ఛార్జీలు పెంచాలని కోరింది. ప్రస్తుతం మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల రద్దీ, రైలు ట్రిప్పులను పరిగణలోకి తీసుకుని ఛార్జీలను పెంచారు. హైదరాబాద్ మెట్రోలో 4,50,000 నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు రోజు రాకపోకలు సాగిస్తున్నారు. పెంచిన ఛార్జీల వల్ల ప్రతి ప్రయాణికుడిపై నెలకు సగటున 100 నుంచి 900 అదనపు భారం పడబోతోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకే తాము ఛార్జీలు పెంచుతున్నామని తెలిపింది మెట్రో సంస్థ. పెరిగిన ఛార్జీలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో మెయింటెనెన్స్, బోగీలను పెంచాలంటున్నారు. ధరలు పెంచుతూ పోతే మెట్రోలో ఎక్కే వారి సంఖ్య తగ్గుతుందంటున్నారు. మెట్రో చాలా క్రౌడ్గా ఉంటుంది, పోవటం చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే టైం. ఆఫీస్ అవర్స్ లోపల 8:30 to 9 అంటే మాత్రం చాలా క్రౌడ్. ఒక్కోసారి మన ముందే 2 ట్రైన్లు వెళ్ళిపోతూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. ఫుల్ ఉంటుంది. అసలు దిగే వాళ్ళు ఉండరు, ఎకరానికి ఉండరు. గతంలో ఉన్న మెట్రో కార్డుపై 10% డిస్కౌంట్ కు కోత పెట్టారు మెట్రో అధికారులు. పార్కింగ్ ఫీజులను అమలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మెట్రో టికెట్ రేట్లను పెంచుతూ నిర్ణయం ప్రకటించారు.